బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయంగా కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ద్వారా కొందరు సర్వీస్ లో ఉన్న ఐఏఎస్లతో రహస్య భేటీ నిర్వహించారని వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ సమావేశం వెనుక ఓ పార్టీ హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం హైదరాబాద్ లో నివసిస్తున్న ఒక రిటైర్డ్ ఉన్నతాధికారి కొందరు ఏపీ ఐఏఎస్లను సంప్రదించి సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మొదట హైదరాబాద్ లోనే చర్చలు ప్రారంభమైనప్పటికీ తర్వాత విజయవాడలోని ఒక అపార్ట్మెంట్ ను వేదికగా చేసుకుని మరోసారి భేటీ జరిగినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం సుమారు 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో 6 నుంచి 7 ఐఏఎస్లతో పాటు మరికొందరు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో పాల్గొన్న వారిలో చాలా మంది కార్యదర్శి స్థాయి అధికారులు ఉన్నారని సమాచారం. ఈ సమావేశంలో ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వ పెద్దల సమావేశాలు, కీలక శాఖల కార్యకలాపాలు వంటి అంశాలపై సమాచారం సేకరించాలని చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి అవసరమైన సమాచారం అందించాలని కూడా సూచనలు చేసినట్లు సమాచారం. మీకు అవసరమైన సమాచారం మేము అందిస్తాం, నాకు అవసరమైన సమాచారం మీరు అందించండి అన్న హామీలు కూడా ఇచ్చినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ రహస్య భేటీల వెనుక ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించే ప్రయత్నం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటుకు సదరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అప్పట్లో విషయం బయటపడడంతో కొంతకాలం పాటు ఆ చర్చలు నిలిచిపోయాయి. అయితే తాజాగా మరోసారి రహస్య సమావేశాలు ప్రారంభమయ్యాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలపై కూటమి ప్రభుత్వ వర్గాలు కూడా అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగి పూర్తి స్థాయి వివరాలు రాబట్టే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? లహరి, కూటమిపై కుట్ర, ఇది రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ద్వారా కొందరు ఐఏఎస్ అధికారులతోటి ఒక రహస్య భేటీ నిర్వహించారన్నటువంటి వార్త ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తా ఉంది. ఈ సమావేశం వెనక ఒక మాజీ ముఖ్యమంత్రి హస్తం కూడా ఉందన్నటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం హైదరాబాద్ లో నివసిస్తున్నటువంటి ఒక రిటైర్డ్ ఉన్నతాధికారి కొందరు ఏపీకి సంబంధించినటువంటి ఐఏఎస్లతోటి టచ్ లోకి వచ్చారు. ఆయన వాళ్ళందరినీ కూడా ఒక సమావేశాన్ని నిర్వహిద్దామని వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మొదట ఈ సమావేశం చర్చలన్నీ కూడా హైదరాబాద్ లోనే నిర్వహించాలని అనుకున్నారు. అయితే హైదరాబాద్ లో అయితే అక్కడ నిఘా ఎక్కువగా ఉండటంతో ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ లోనే మనం అక్కడే కూర్చొని మాట్లాడుకుందాం అన్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి ఈ తమ యొక్క భేటీ మకాను విజయవాడకే మార్చారన్నట్లు తెలుస్తా ఉంది. విజయవాడలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ను వేదికగా చేసుకొని ఈ సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అలాగే కొంతమంది ఐఏఎస్ అధికారులంతా కూడా భేటీ అయినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తుంది. మొత్తం ఒక 10 మంది లోపు ఐఏఎస్ అధికారులు
ఈ భేటీలో పాల్గొన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. దీంట్లో చాలా ముఖ్యమైనటువంటి అధికారులు, ఐఏఎస్ అధికారులు కూడా ఈ భేటీలో ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. కార్యదర్శి స్థాయి అధికారులు కూడా ఈ భేటీకి వచ్చినట్లు మనకైతే సమాచారం అందుతుంది. సమావేశంలో ప్రధానంగా కూటమి ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఏ విధంగా ఇరకాటం పెట్టాలో దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని మాకు అందించండి. ప్రభుత్వ పెద్దల సమావేశాలు రోజువారీగా ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇతర కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరెవరితో భేటీలు అవుతా ఉన్నారు, కీలకమైనటువంటి శాఖల యొక్క కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, ఎక్కడ కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు అవకాశం ఉన్నటువంటి కీలకమైనటువంటి సమాచారం ఏంటి, అలాంటి సమాచారం గనక సమాచారం గనక సేకరించి మొత్తం ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి అవసరమైనటువంటి సమాచారం మొత్తం కూడా అందించాలని కూడా ఈ భేటీలో రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి సూచించినట్లు తెలుస్తోంది. మీకు అవసరమైనటువంటి పూర్తి స్థాయి సహాయ సహకారాలు మేము అందిస్తాము, మాకు అవసరమైనటువంటి సమాచారం మొత్తం కూడా మీరు అందించండి. ఈ హామీ వాళ్ళ మధ్య వచ్చినట్లుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు అయితే గుప్పమంటా ఉన్నాయి. ఇవాళ ఈ రహస్య భేటీ వెనుక గతంలో పనిచేసినటువంటి కీలక నేత, ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కూడా ఆయనకు అనుకూలంగా వ్యవహరించే ఉద్దేశంతో ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇక్కడ విజయవాడ వేదికగా ఆయన రహస్య భేటీ నిర్వహించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. గతంలో కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటుకు ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనేక సార్లు ప్రయత్నం చేసినప్పటికీ కూడా చాలా మంది ఐఏఎస్ అధికారులు మేము రాము ఆ సమావేశానికని మొహం మీదే ఆయనకు చెప్పేసినట్లు తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఈ వాతావరణాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకున్నటువంటి కొంతమంది ఐఏఎస్ అధికారులు భవిష్యత్తులో ఇంకా మాకు రిటైర్డ్ అవటానికి ఇంకా చాలా సమయం ఉంది, భవిష్యత్తులో తిరిగి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో లేదంటే తిరిగి గత ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందో, ఈ సంశయంతో కొంతమంది ఐఏఎస్ అధికారులు నిన్న జరిగినటువంటి ఆ భేటీకి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తా ఉంది. అప్పట్లో గతంలో కూడా ఈ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ విషయం ఎక్కడా కూడా బయటికి పొక్కనటువంటి పరిస్థితి. అయితే నిన్న విజయవాడలో జరిగినటువంటి భేటీకి సంబంధించినటువంటి సమాచారం మాత్రం అటు రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ప్రస్తుతం అయితే దీని మీద పూర్తి స్థాయిలో కూపీలాగే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఇదంతా కూడా అటు రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల సంక్షేమం ఒకవైపు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు, ఈ ప్రధాన ఏజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన యొక్క పాలనను సాఫీగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఎక్కడో చోట ఈ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయేలా చేయాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలను సాగుగా తీసుకొని వాటిని వెలుగులోకి తీసుకొచ్చి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేసి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలన్న కుట్రలో భాగంగానే ఈ సదరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని రంగంలోకి దించినట్లుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇంటెలిజెన్స్ అధికారులు ఈ పూర్తి స్థాయి సమాచారాన్ని మొత్తం కూపీ లాగుతా ఉన్నారు. ఎవరెవరు ఐఏఎస్ అధికారులు ఈ రహస్య భేటీకి వెళ్లారు, అసలు ఎందుకు వీళ్ళు వెళ్లాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా వివరాలు మొత్తం కూడా సేకరించే పనిలో ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే నిమగ్నమయ్యాయి. లహరి. Right, Ramakrishna. Thanks for the updates.